శారదకు ఒక లెటర్ వస్తుంది. వెంటనే ఆ లెటర్ అడ్రస్ ఉండదు. ఎవరని చెప్పేసి లోపలికి వెళ్ళి ఓపెన్ చేసి చూసేసరికి షాకింగ్గా అయిపోతుంది. ఆ లెటర్లో అసలు ఏముంది? శారద ఆ లెటర్ను చూసి ఎందుకు కంగారు పడుతుంది? అసలు లెటర్ చదవకుండా శారద పక్కన పెట్టి ఎందుకు భయంతో వణుకుతుంది అనేదే ఇక్కడ ఊహించిన ట్విస్టు. మరోవైపు గగన్, భూమి అందరు కలిసి ఇక లవర్స్ డే రోజున ఫంక్షన్కి వెళ్తారు కదా, అక్కడ పార్టీ జరుగుతూ ఉంటుంది. ఇక గగన్ అనుకోకుండా భూమికి ఒక సర్ప్రైజ్గా భరతనాట్యం చేసి ఇక అలా రంగులతో తన బొమ్మ గీసి ఫస్ట్ ప్రైజ్ గెలుస్తాడు. అలా ఫస్ట్ ప్రైజ్ గెలిచిన గగన్ భూమి చేతుల మీదుగా ప్రైజ్ అందుకొని ఇద్దరు ఈక్వల్గా ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తారు. అలా ఒకరికొకరు హార్ట్ఫుల్గా దగ్గరవుతారు. మరోవైపు తన మనసులో మాట బిందుకు ఎలాగైనా చెప్పాలని శివ నిర్ణయించుకుంటాడు. శివ వెంటనే ఇక్కడ పూర్ణి, శివ ఇద్దరు కలిసి స్టేజ్ ఎక్కి వాళ్ళిద్దరూ పర్ఫార్మెన్స్ చేస్తుండగా అది తట్టుకోలేక బిందు వెంటనే బయటకు వచ్చేస్తుంది. ఇక మధ్యలో శివ డ్యాన్స్ చేసి వచ్చేసరికి బిందు బయటకు వచ్చి బాధపడుతున్న గమనించిన శివ బిందు వెనకాల వస్తాడు. తనకు చక్కని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి పట్టుకొని వస్తాడు. బిందు బయట ఏడుస్తుండగా బిందు అని చెప్పేసి మోకాల మీద కూర్చొని, నువ్వు లేకుంటే నేను బ్రతకలేను, నీతోనే నా జీవితం, నీతోనే నా ప్రాణం అని చెప్పేసి మోకాల మీద కూర్చొని బిందుకు ఆ గిఫ్ట్ ఇస్తాడు. నిజమా? నేనంటే ఇష్టమా? అవును, నువ్వంటే ఇష్టం అని చెప్పేసి ఈ విధంగా ప్రేమగా హగ్ చేసుకుంటారు. శివ కోసం అని చెప్పేసి ఇక వదిన, శివ ఎక్కడికి వెళ్ళాడు అని అంటుండగా, ఏమో పూర్ణి, సరే వదిన, శివ ఛాన్స్ అయిపోయి కనిపించట్లేదు, వాడు బయటికి వెళ్ళినట్టున్నాడు, సరే ఉండు నేను చూసొస్తానని చెప్పేసి వెంటనే భూమి బయటికి వచ్చేసరికి శివ బిందును హక్ చేసుకొని ఐ లవ్ యూ చెప్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా పైనుంచెలి భూకంపం వచ్చినట్టుగా భూమి షాక్లో ఉండిపోతుంది. ఈలోపు వెంటనే అందరు కలిసి ఇంటికి వెళ్తారు. కానీ భూమి మనసులో అలా వాళ్ళిద్దరు హక్ చేసుకున్నది మైండ్లో తిరుగుతూ ఉంటుంది. మరోవైపు ఇక శారద కంగారు పడిపోతుంటుంది. తెల్లారుతుంది. శారద చాలా భయంతో టెన్షన్తో ఇక ఏం జరుగుతుందో అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది. అత్తయ్య, బావ నిన్న ఎంత అనుకొని నా బొమ్మ గీశాడు, అసలు బావ మనసులో ఇంత పెద్ద స్థానం ఉందని అస్సలు అనుకోలేదు అనే విధంగా అంటుండగా, అవునా అమ్మ, నిజమా? ఏంటయ్యా ఇంతసేపటి నుంచి నేను లడా వాగుతున్నా మీరు సైలెంట్గా ఉన్నారు? అవునత్తయ్య, శివ ఎక్కడున్నాడు? శివ టెర్రస్ మీద ఉన్నాడమ్మా. సరే అత్తయ్య అని చెప్పేసి శివ దగ్గరికి వస్తుంది. శివ చాలా ముభావంగా ఉంటాడు. శివ అని చెప్పేసి పిలుస్తుంది. కోపంతో చెంప పగల కొడుతుంది. ఏమైందక్క, ఎందుకు కొట్టావు? అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? నాకు తెలియకుండా ఏం చేస్తున్నావు? నీకు తెలియకుండా నేనేం చేస్తున్నానక్క? ఏం చేయట్లేదు. నిన్న నువ్వు బిందును హక్ చేసుకొని ఐ లవ్ యూ చెప్పలేదా అక్క? ఆ విషయమే ఎన్ని రోజుల నుంచి నీకు చెప్పాలనుకున్నాను, కానీ ఏదో ఒక రూపంలో ఏదో ఒక గొడవ. అసలు నిజం చెప్పాలంటే అక్క, ఈ విషయం ఎప్పుడో చెప్పాల్సింది, కానీ నీకంట మేం పడ్డాం కదక్క. ఇప్పుడు చెప్తున్నాను వినక్క. పూర్ణి అంటే నాకు ఇష్టం లేదు. మొదటి నుంచి కాలేజీలో చూసిన బిందునే ప్రేమించాను. ఇప్పుడు కూడా బిందు అంటేనే ఇష్టం. బిందు లేకపోతే నేను చచ్చిపోతానక్క. ఇక ఎందుకంటే ఇక్కడ నీకు ఎప్పుడు చెప్దామన్నా ఏదో ఒక గొడవ అని అంటుండగా ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? అసలు ఈ విషయం ఇప్పుడు చెప్పడం ఏంట్రా? ముహూర్తాలు పెట్టకముందే, నిన్ను పూర్ణి ఇష్టపడుతుందా లేదా అడగకముందే అప్పుడే నీ మనసులో మాట బయట పెట్టేది ఉంటే ఈరోజు ఇలాంటి జరిగేదా? ఒక ఆడపిల్ల జీవితాన్ని నువ్వు చేతులారా సర్వనాశనం చేసేవాడివవుతావు. ఎందుకంటే ఈ కుటుంబం ఎన్నో బాధలు పడ్డది, ఆ అపూర్వ వల్ల ఎన్నో కష్టాలు పడ్డది. ఇప్పుడు వాళ్ళ జీవితానికి ఒక అర్థం దొరికింది. బావ నన్ను పెళ్లి చేసుకున్నాడు. బావ నన్ను ఎంతలా అపార్థం చేసుకున్నా కానీ ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు బావ దగ్గరయ్యాడు.
కానీ ఆ టైంలో నువ్వు ఇలా బాంబు పేలినట్టుగా నాకు పూర్ణి అంటే ఇష్టం లేదు, బిందు అంటే ఇష్టం అని చెప్పేసి అంటున్నావేంట్రా? అక్క నీ కాళ్ళు పట్టుకుంటానక్క, నీకు దండం పెడతాను. బిందు లేకపోతే నేను బ్రతకలేను, నేను చచ్చిపోతానక్క, నేను చచ్చిపోతాను అని విధంగా అంటుండగా ఒక్కసారిగా భూమి ఏం మాట్లాడనో అర్థం కాదు. ఈలోపు వెంటనే పూర్ణి హాల్లోకి వస్తుంది. అమ్మా అమ్మా, శివ లేడా? ఏమమ్మా, ఏంటమ్మా పొద్దున్నుంచలి ముభావంగా ఉన్నావు అని ఈ విధంగా అంటుండగా శివ అని చెప్పేసి టెర్రస్ పైకి వస్తుంది. అదిగో పూర్ణి వస్తుంది. ఇప్పుడు తన మనసులో నువ్వు ఉన్నావు, కానీ నీ మనసులో పూర్ణి లేదని మరుక్షణం తెలిసిన తర్వాత తను బ్రతకలేదు. తను బ్రతకలేన విషయం తెలిస్తే నన్ను బావ ఇక్కడ చంపి ఇక గోతి తీసి పెడతాడ్రా. నీ ఇష్టానికే వదిలేస్తున్నాను. నువ్వు బిందుని పెళ్లి చేసుకుంటావో లేకపోతే పూర్ణిని పెళ్లి చేసుకుంటావో, ఎందుకంటే ఇద్దరి ఆడపిల్లల జీవితం, ఆ ఒక్క ఆడపిల్ల జీవితమైనా ఇప్పుడు పూర్ణి గురించి అందరికీ తెలిసిపోయింది. అలాంటప్పుడు తనకి న్యాయం చేస్తావో తినకి న్యాయం చేస్తావో నీ ఇష్టం రాని ఈ విధంగా సరికి, ఏంటి భూమి మీ తమ్ముడికి ఫ్యూచర్లో నాతో ఎలా ఉండాలని చెప్పేసి క్లాస్ తీసుకుంటున్నావా? అవును మరి. మరి మా తమ్ముడికి చెప్పాలి కదా నీతో ఎలా ఉండాలనేది. సరే మీరిద్దరు మాట్లాడుకొని కిందికి రండి. శివ, నిన్న చాలా సంతోషం అనిపించింది, కానీ నువ్వు నాకు ఏదైనా గిఫ్ట్ తెస్తావనుకున్నా. అయినా నాకు గిఫ్ట్ అవసరం లేదురే, నువ్వే కొన్నంత గిఫ్టు. ఎందుకంటే నీలాంటి భర్త దొరకడం నా అదృష్టం. మా అమ్మ చాలా కష్టాలు పడ్డది, మా అన్నయ్య చిన్నప్పుడు కూడా చాలా కష్టాలు పడ్డారు. ఇప్పుడు వదిన ఇంట్లో అడుగు పెట్టింది, ఆ కష్టం కూడా లేదు. వదినకు తమ్ముడివి నువ్వు కూడా చాలా అర్థం చేసుకుంటావు, కానీ నీలాంటి భర్త నాకు దొరకడం నా అదృష్టం శివ. ఎందుకంటే ఎన్ని పుణ్యాలు చేస్తే ఇలాంటి భర్త దొరుకుతాడని చెప్పేసి పెద్దలు అంటారు కదా, ఆ పుణ్యం నేను చేశానేమో. కానీ ఒక్కటి చెప్తున్నాను శివ, ఏమాత్రం నువ్వు దూరమైనా నేను బ్రతకలేను. ఆఖరికి నా చావు మాత్రమే కనిపిస్తుంది. నిన్ను నాకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. నువ్వంటే పిచ్చి ప్రేమ. ఈ ప్రేమ ఏమాత్రం దూరం అవుతుందని తెలిసిన మరుక్షణం నా శవం ఇక నీ కంటికి కనబడుతుంది, నేను కనబడదు శివ అనే విధంగా పూర్ణి అని వెళ్ళిపోతుంది. శివ తల పట్టుకొని కూర్చుంటాడు. మరోవైపు ఇక లెటర్ని చూస్తూ శారద కంగారు పడిపోతూ ఉంటుంది. ఆ లెటర్లో ఏముంది అసలు, ఎందుకు కంగారు పడుతుంది అనేది ఇక్కడ ఊహించిన ట్విస్టు. భూమికి ఏం కాకూడదు, భూమిని కాపాడుకోవాలి. అసలు ఎవరు ఈ అజ్ఞాత వ్యక్తి, ఎవరు భూమిని ఎందుకు చంపాలనుకుంటున్నాను అనే విధంగా తనకు తనే మనసులో అనుకుంటూ ఉంటుంది. వద్దు, భూమిని కాపాడుకోవాలి. అసలు ఈ లెటర్ ఎందుకు పంపించాడు అనేది శారద కంగారు పడుతుండగా భూమి వచ్చేస్తుంది అక్కడికి. ఇక ఒక్కసారిగా అలా తల వాల్చుతుంది శారద. భూమిని ఎవరో వచ్చి చంపేసినట్టుగా ఒక్కసారిగా భూమి అని గట్టిగా అరిచేసారు. అదే టైంకు భూమి శారద దగ్గరికి వస్తుండగా అత్తయ్య అని చెప్పేసి గట్టిగా ఇక పిలుస్తుంది. ఉలిక్కిపడి శారద లేస్తుంది. అమ్మ నీకేం కాలేదు కదా? నాకేమైంది అత్తయ్య? మీరు ఉలిక్కిపడి ఇక భూమి అని చెప్పేసి గట్టిగా అరిచారు. అలా విని నీ దగ్గరికి వచ్చాను. ఏం జరిగింది అత్తయ్య? ఏదైనా పీడకలా అని ఈ విధంగా అడుగుతుండగా ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుంటుంది శారదకు. ఏం జరుగుతుంది?